జెట్ ఇంజన్ది కావేరీ ఇంజన్ స్టేటస్ ఎంతవరకు ఉంది? తేజస్కి కానివ్వండి, ఆమ్కాకి కానివ్వండి, మనకి కావేరీ వస్తుందా? దాంతోపాటు జీఈది భారత్ ఏం ఆలోచిస్తోంది? ఇదే అవుతున్న తరుణంలో సఫ్రాన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా భారత్కి ఇస్తానంటోంది. దాని గురించి భారత్ ఏం ఆలోచిస్తోంది? ఈ మూడిటి గురించి కరెంట్లీ మీరు ఏం చెప్తారు సార్? హర్ష, మనకు తెలిసిన విషయమే, భారతదేశం మన డిఆర్డిఓ అనుబంధ సంస్థలు, మన ప్రభుత్వ రంగ సంస్థలు వీళ్ళందరూ కలిసి కావేరీ అన్నటువంటి ఇంజన్ మనం మన ఏవియేషన్ సంబంధించి మన ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి అని చెప్పి మనం డెవలప్మెంట్ చాలా దశకాలుగా చేస్తున్నాం. ఏదో సంవత్సరాలు కాదు, దశకాలుగా చేస్తున్నాం. మనం అయినా దాన్ని పెద్దగా మనం గుణం చూపించలేకపోయాము. మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2014లో తేజస్ సంబంధించి మనం మన ఇంజనే పెట్టుకుందాం అనుకొని చాలా డిలే అయిపోయింది. అప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నారంటే ఆ ఇంజన్ వల్ల మిగతా ప్రాజెక్ట్ మీద డిలే అవ్వడం మంచి పద్ధతి కాదు, మనం దాన్ని కొనసాగిద్దాం, ఇంజన్ ఎక్కడి నుంచి పొందామని చెప్పేసి అప్పుడు మనం GE 404 ఇంజన్ తీసుకున్నాం. మనం GE 404 వచ్చేసి మనకు F-18 హార్నెట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద తీసుకెళ్లేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ వాటి మీద, ఇలాగే అమెరికాలో కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ మీద వాళ్ళు వాడేవారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే F-404 ఇంజన్ ని వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు. డిస్కంటిన్యూ చేయడంతో దాని సప్లై చైన్స్ అన్ని కూడా దెబ్బతినడంతో మళ్ళీ దాన్ని అన్ని సప్లై చైన్స్ అన్నింటినీ ఎక్కడి నుంచి ఆ పార్ట్స్ తెచ్చుకున్నారో వాళ్ళందరినీ మళ్ళీ యాక్టివేట్ చేసి వాళ్ళు చేసేసరికి 2.5 సంవత్సరాలు లేట్ అయింది. మనకు తెలుసు మధ్యలో కరోనా కూడా వచ్చింది. ఈ అనుభవం అంతా చూసిన తర్వాత భారత ప్రభుత్వం 2 నిర్ణయాలు తీసుకుంది. మొదటిది, పాత కావేరీ ఏదైతే మనకు ఇంజన్ ఉన్నదో దాన్ని ఇంకా వేగవంతం చేసి దాన్ని కొంత సక్సెస్ చేద్దాం అన్నటువంటి ఒక నిర్ణయం ఒకటి తీసుకున్నారు. రెండవది, అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ఏదైతే రాబోతోందో అది 5th జనరేషన్ 6th జనరేషన్ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పలేదు, కానీ బహుశా మనం ఇంకా మళ్ళీ 5th జనరేషన్ నెక్స్ట్ 5.5 6th జనరేషన్ కు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దానికి కావాల్సిన ఇంజన్ కూడా మనం చూస్తున్నాం. ఇంజన్ అనేసరికి మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ అన్న టెక్నాలజీ చాలా నీష్ టెక్నాలజీ. ప్రపంచవ్యాప్తంగా 4-5 దేశాలు మాత్రమే దీన్ని అచీవ్ చేయగలిగాయి. ఈవెన్ అంత పవర్ హౌస్ అయినటువంటి చైనా కూడా దీన్ని అచీవ్ చేయలేకపోయారు. వాళ్ళు ఏదో రష్యా నుంచి తర్వాత అమెరికా నుంచి వచ్చినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్ని వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు కూడా దాన్ని సక్సీడ్ అవ్వలేకపోయారు. దాన్ని వాళ్ళు కూడా చాలా విఫలమే వాళ్ళు చెవి చూశారు, వాళ్ళు అది కుదరలేదు. అందుకని భారతదేశం కూడా ప్రయత్నం చేస్తున్నాము. బహుశా ఇంకొక దశకమో ఇంకో కనీసం అంటే 10-15 సంవత్సరాలు మనకు పట్టొచ్చు కావేరీ ఇంజన్ ని కంప్లీట్ గా తీసుకురావడానికి. ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ లో 2 ఉంటాయి. ఒకటి నార్మల్ ఇంజన్ ఏదైతే ఉంటుందో అది నార్మల్ ఇవ్వవలసిన థ్రస్ట్ ఇచ్చి టేక్ ఆఫ్ కి తర్వాత దానికి గ్లైడింగ్ దాన్ని నడిపించడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఇస్తుంది. దాంట్లో ఆఫ్టర్ బర్నర్, దాని పేరే ఆఫ్టర్ బర్నర్, అంటే మీకు నార్మల్ గా టర్బైన్ ఎంత వేగం దానికి థ్రస్ట్ ఇవ్వగలదో ఆ థ్రస్ట్ అయిన తర్వాత ఆకాశంలో వెళ్తుండగానో లేదా టేక్ ఆఫ్ అప్పుడో ఇంకా అదనంగా దానికి థ్రస్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆఫ్టర్ బర్నర్ అంటే యాక్టివేట్ చేస్తారు. ఆఫ్టర్ బర్నర్ అనేసరికి దానికి ఒక చేంబర్ ఉంటుంది. ఆ చేంబర్ లోకి మళ్ళీ అడిషన్ గా ఫ్యూయల్ పెడుతుంది. మనకు తెలుసు చాలా సింపుల్ ఫిజిక్స్ అది. మనకు ప్రెషర్ దాని కనుక దానికి వెనకరించి ఎక్కువ ప్రెషర్ వచ్చేది ముందుకు ఇంకా వేగంగా వెళ్తుంది. కాబట్టి ఆ ఆఫ్టర్ బర్నర్ అనేది మరి ఇంకా కావేరీలో మనం అచీవ్ చేయలేకపోయాము. రెండవది, మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కావేరీ ఇంజన్ ప్రస్తుతానికి UCAV అన్మాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్ ఏదైతే ఉందో వాటిలోనే మనం వాడుకోగలుగుతున్నాము. ఘాతక్ అని ఒక దీనిలో వాడగలుగుతున్నాం. మనకి ఇప్పటి వరకు వస్తున్నటువంటి థ్రస్ట్ అని అంటారు దీన్ని, దానికి ఎంత వేగంగా దాని ముందుకు తోయగలదు అన్నది 41 కిలో న్యూటన్ మనం ప్లాన్ చేశాము. కానీ అంతకంటే కొని మనం 45 నుంచి 50 కిలో న్యూటన్ వరకు థ్రస్ట్ ఇవ్వగలుగుతుంది కావేరీ ప్రస్తుతానికి. కానీ మనకు అది సరిపోదు. మనకు ఆఫ్టర్ బర్నర్ తర్వాత కూడా కొన్ని ట్రయల్స్ చేసాం. మనం చేస్తే మనం బహుశా 70, 72, 75 కిలో న్యూటన్ ప్రాంతాన్ని మనం అచీవ్ చేయగలుగుతున్నాం. F-404 ఇప్పుడు ఏదైతే చీ నుంచి కొనుక్కుంటున్నామో మన తేజస్ కోసం MK-1A గురించి ఏదో కొంటున్నామో దాని యొక్క ఆఫ్టర్ బర్నర్ తర్వాత వచ్చే థ్రస్ట్ ఏదైతే ఉందో 85 కిలో న్యూటన్ దాకా ఉండబోతుంది. కాబట్టి మనం ఆల్మోస్ట్ కావేరీ దాని దగ్గర దరిదాపులోనే ఉన్నాం. మనం ఇంకొక 10 కిలో న్యూటన్లు మనం అచీవ్ చేయగలిగామంటే తప్పకుండా తేజస్ లో మనం వాడుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నం చేస్తోంది. కొన్ని రాబోయే రోజుల్లో మనం అచీవ్ చేస్తామన్నటువంటి ధీమా వ్యక్తపరుస్తున్నారు వాళ్ళు. దీంట్లో ఒక కీలకమైన మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే దాని యొక్క బరువు. మనకు నార్మల్ గా ఏంటంటే దానికి మెటలర్జీ అటువంటి హీట్ 1000 డిగ్రీ సెల్సియస్ 1000 డిగ్రీల సెల్సియస్ వేడిని తట్టుకోగలిగినటువంటి మెటలర్జీ, దానికి మెటల్స్ ఉండాలి, లోపల దాని సెరామిక్ కోటింగ్ ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే కనుక ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు. అన్ఫార్చునేట్ గా మనం గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం కాబట్టి
మనకు ఆ టెక్నాలజీ భారతదేశంలో అంత గొప్పగా దాన్ని రాణించలేదు. ఇప్పుడిప్పుడే దాని గురించి మనం సీరియస్ గా ఫోకస్ పెడుతున్నాం కాబట్టి ఈ కావేరీ ఇంజిన్ లో ఉన్నటువంటి బరువు తగ్గించి ఇంకొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్స్, దానికి కొంత బరువు తక్కువ ఉన్నటువంటి మెటల్స్ పెట్టి దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవి అయిన తర్వాత దానికి సర్టిఫికేషన్ చేయాలి. దానికి సర్టిఫై చేయడానికి కూడా మన దేశంలో ఎటువంటి టెస్టింగ్ ల్యాబ్ కూడా మన దేశంలో లేదు. ప్రస్తుతానికి రష్యాకు పంపించి చేయిస్తున్నాం. రష్యా కావచ్చు, లేదా యూరోప్ కావచ్చు, లేదా అమెరికా కావచ్చు, ఇక్కడ నుంచి చేయించాల్సిన పరిస్థితి. కానీ భారత ప్రభుత్వం దానికి కూడా ప్లాన్ చేస్తోంది. భారతదేశంలోనే టెస్టింగ్ ల్యాబ్స్ పెడదాం అన్నటువంటి దిశగా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మనం రాబోయే 10-15 సంవత్సరాల తర్వాత గుణం చూడబోతుంది. కాబట్టి భారత ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇది మనం రాబోయే దశకం బహుశా 10-15 సంవత్సరాల్లో దీని గుణం చూడబోతున్నాం మనం. కాబట్టి కావేరీ యొక్క డెవలప్మెంట్ మళ్ళీ వేగం పుచ్చుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మరి పరిస్థితి ఏంటి? రాబోయే 10-15 సంవత్సరాల్లో దేశ రక్షణ ఎలా మనం నిన్ననే ప్రభుత్వం అనౌన్స్ చేసింది. MiG-21 కంప్లీట్ గా సెప్టెంబర్ అంతా దాన్ని డీకమిషన్ చేయబోతున్నాం మనం. మనకు 42 స్క్వాడ్రన్స్ ప్రభుత్వం మనం దానికి అప్రూవల్ ఇస్తే మన దగ్గర 32 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. ఇప్పుడు MiG-21 కూడా మనం దాన్ని పక్కన పెట్టేస్తే తర్వాత రాబోయే రోజుల్లో కొన్ని బహుశా ఇంకా MiG-29 కావచ్చు, ఇంకా ఇతరత్ర కొన్ని మిరాజులు కావచ్చు, ఇవన్నీ కూడా జాగువార్లు, ఇవన్నీ క్రమేపీ పాత వైపు దాన్ని పక్కన పెట్టేస్తే 27-28 స్క్వాడ్రన్స్ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది కదా మనకు. కాబట్టి ఏదో మధ్యలో గ్యాప్ ఫిల్ చేయాలి అన్న దిశగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మనకు ఈ GE అనుభవం మనం చూసాం. మనం GE-404 మనకి ఎందుకు 2.5 సంవత్సరాలు డిలే అయినాయి, దానివల్ల మనం ఎలా నష్టపోయాం, ఎలా దెబ్బలు తిన్నాం, ఇవన్నీ చూసాం. ప్లస్ మనం డిఫెన్స్ రౌండ్ అప్పుడు కూడా కవర్ చేస్తాం. మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్, మేము కాంట్రాక్టర్ సంతకాలు పెడతాం కానీ మాకు ఎప్పుడు కూడాను ఏ రోజు కూడాను వీళ్ళు చెప్పిన డేట్ కి ఇవ్వలేదు, మాకు మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పినటువంటి విషయాలు మనకు తెలుసు. కాబట్టి దానివల్ల మనం ఇప్పుడు దాన్ని ఏదో విధంగా దీన్ని అధిగమించాలి అన్న దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ GE కూడా ప్రపోజల్ తీసుకొచ్చింది. మనము MK2 తేజస్ నెక్స్ట్ వర్షన్ లో వాళ్ళు F414 ఇస్తామని చెప్పేసి వాళ్ళతో మనం ఒక విధమైనటువంటి ఒప్పందం వాళ్ళతో ఉన్నది. కానీ మనం ఆప్షన్స్ ఓపెన్ చేసుకున్నాము. ఇప్పుడు సఫ్రాన్ తోటి మాట్లాడుతున్నాము. సఫ్రాన్ తోటి 61,000 కోట్ల ఖర్చుతోటి మనము సఫ్రాన్ ఇంజిన్ ని భారతదేశంలోనే వాళ్ళు డెవలప్ చేసి మనం దాన్ని అంటే జాయింట్ వెంచర్ లాంటిది పెట్టుకుని భారతదేశంలోనే తయారు చేసి మనం బహుశా ఆమ్కాక్ కానీ లేదా మనకు MK2 కానీ వాడుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మనం అఫ్ కోర్స్ ఇంకా ఒప్పందం కుదరలేదు, కానీ ఆ దిశగా చర్చలు అవుతున్నాయి. మోస్ట్ లైక్లీ దాన్ని కొనుక్కోండి రికమెండేషన్స్ ఇస్తున్నారు. కాబట్టి చూద్దాం. సఫ్రాన్ ఒక మంచి ఆప్షన్ మనకు ఉన్నది. అలాగే మనకు రోల్స్ రాయ్స్, యూకేకి సంబంధించినటువంటి రోల్స్ రాయ్స్ వాళ్ళు కూడా ఆఫర్ ఇస్తున్నారు. GE కూడా ఏమంటుందంటే 414 తర్వాత కూడా మీతోటి మన ఇద్దరం కలిసి జాయింట్ గా డెవలప్ చేద్దాం దీన్ని వాళ్ళు కూడా ఆఫర్ ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ముందర ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ రంగ సంస్థలను కూడా మనం ఓపెన్ గా వాళ్ళు ఇన్వైట్ చేసాం. ఎస్పెషల్లీ ఆమ్కాలో మీరు జాయింట్ వెంచర్స్ పెట్టుకోండి, లేదా మీరు టెక్నాలజీ జాయింట్ పార్ట్నర్స్ గా ఎవరైనా తీసుకురండి, కానీ అది భారతీయ కంపెనీనే ఉండాలి అని చెప్పడంతో కొన్ని కాంపోనెంట్స్ తప్పకుండా ఇంజన్ లాంటి కాంపోనెంట్స్ వాడు బయట నుంచి తెచ్చుకోక తప్పదు. ఇప్పటికైతే కొన్ని కంపెనీలు వాళ్ళకి చెప్పారు మేము ఈ ఇంజన్ డెవలప్మెంట్ మీద కూడా మేము ఫోకస్ పెడతామని చెప్తున్నారు. మా దగ్గర కెపాసిటీ ఉంది, మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉంది, మేము దాని మీద ఖర్చు పెట్టి మన దేశంలోనే ఇంజన్ తయారు చేసే దిశగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ రాబోయే కొన్ని నెలల్లో మనం దీని యొక్క అస్థిరత అన్నది మనం తెరపడుతుందని నేను అనుకుంటున్నాను. బహుశా మనం మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. మనము ఒకరి మీద మనం కనుక కంప్లీట్ గా ఆధారపడి ఉన్నామంటే వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి రావచ్చు. మనకు కంప్లీట్ గా GE మీద ఆధారపడి ఉన్నామంటే అమెరికాకి మన మీద ఏదైనా కోపం వచ్చి మన మీద గుర్రం ఉంటే కనుక మన రష్యాకి సహాయం చేస్తున్నామని ఇంకేదైనా ఇతరత్ర ఇష్యూలో వాళ్ళు కనుక మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టదలుచుకుంటే GE ఇంజన్స్ ఆపేయచ్చు. మనం సఫ్రాన్ దగ్గర వెళ్ళబోతున్నాము అని భయపడి సడన్ గా వాళ్ళు GE ఇంజిన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. మనకు మార్చ్ ఆఖరి వారంలో ఒక ఇంజిన్ ఇచ్చారు. జూలైలో ఆల్రెడీ ఒక ఇంజిన్, రెండవ ఇంజిన్ వచ్చింది. జూలై ఆఖరికి అంతా 3వ ఇంజిన్ ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. ఆగస్ట్ నుంచి ప్రతి నెల 2 ఇంజిన్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి చూడాలి కమిట్మెంట్స్ ఎంతవరకు ఉంటాయి. మనకు ట్రేడ్ డీల్ కనుక జరగకపోతే మనల్ని ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళు ఆపుతారా, మనకు స్పేర్ పార్ట్స్ ఆపుతారా, ఇవన్నీ మనకి ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే ఆల్టర్నేట్స్ చూసుకుంటున్నాం మనము. సఫ్రాన్ మనకు ఒక మంచి ఆల్టర్నేటివ్ గా మనకు ఎదుగుతుంది, ఒక ఆప్షన్ మన చేతిలో ఉంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఇస్తామంటున్నారు. అఫ్ కోర్స్ ఎవరు 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇవ్వరు వాళ్ళు.
దానికి సంబంధించిన కొంత మెటలర్జీ కావచ్చు, దానికి సంబంధించిన కొన్ని కాంపనెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. కోర్ కాంపనెంట్స్ వాళ్ళు ఇవ్వరు. కానీ మనం 70-80% మనం మన దేశంలో మనం తయారు చేసుకోగలిగితే మిగతా 20% క్రమేపీ చేసుకుంటాం. క్రమేపీ దాని టెక్నాలజీ మనం పెంపొందించుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బ్రహ్మోస్ మన దగ్గర వచ్చినప్పుడు రమారమి 90% రష్యానే ఇచ్చింది మనకి. మనం ఏదో అసెంబ్లీ చేసి దాన్ని పంపించాం అంతే, కానీ దాని ఫైరింగ్ క్యానిస్టర్లు ఇలాంటి చిన్న చిన్న కాంపనెంట్స్ మాత్రం మన దేశంలో చేసుకున్నాం. ఇప్పుడు రమారమి 80% పైబడి మన దేశంలో మనం తయారు చేసుకుంటున్నాం. దాని ఫ్యూయల్ కావచ్చు, దాని మెటలర్జీ కావచ్చు, దాని నావిగేషన్ కావచ్చు. ఇన్ఫాక్ట్ రష్యా మనకి ఇచ్చింది ఓన్లీ నేవల్ వర్షన్, నేవీ షిప్ ను కొట్టడానికి మాత్రమే మనం దాన్ని వాడుకునేటువంటిది. ఈ రోజు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అన్నింటిలో వాడుతున్నాం. ఈవెన్ సుకోయిలో కూడా అనుసంధానం చేశాం. కాబట్టి సఫ్రాన్ తో కూడా అదే జరగబోతుంది. వాళ్ళు మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇచ్చిన తర్వాత క్రమేపీ దాన్ని అబ్జార్బ్ చేసుకుని బహుశా రాబోయే రోజుల్లో మనం దాన్ని మోరల్లెస్ అంతా కంప్లీట్ భారతదేశంలో తయారయ్యే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఆ మార్కెట్ కోల్పోకూడదని జీఈ కూడా ఆఫర్ ఇస్తుంది మనకు. చూద్దాం రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం ఫైనల్ గా ఎటువైపు మొగ్గు చూపుతుందో మనం చూద్దాం. బహుశా నేను అనుకోవడం ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. మనము జీఈతో కూడా మనం ఏదో ఒప్పందం ఉంటుంది, సఫ్రాన్ తోటి ఒప్పందం ఉంటుంది. ప్యారల్ గా మన కావేరీ కూడా మనం ముందు తీసుకెళ్తాం. 3 తీసుకెళ్తాము. మన ఆప్షన్స్ అన్ని కూడా ఓపెన్ పెట్టుకుంటాము. ఒకరి మీద కంప్లీట్ గా మనం డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి నాకు కనిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.